చాలా మందికి డౌట్ ఉంటుంది, హెర్నియా ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వస్తుందా, మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఇప్పుడు ఈ వీడియోలో మనం దీని గురించి తెలుసుకుందాము. నేను డాక్టర్ మేఘాంశ, మీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో హెర్నియా ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ హెర్నియా వస్తుందా అంటే వస్తుంది. దీన్నే రికరెంట్ హెర్నియా అంటారు. సో ఫస్ట్ దీన్ని ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకునే ముందు అసలు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాము. రికరెంట్ హెర్నియా రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో మొదటి సర్జికల్ ఫ్యాక్టర్స్, అంటే సర్జికల్ టెక్నిక్, ఎలాంటి మెష్ వాడారు, ఆల్రెడీ ఇంతకు ముందు మల్టిపుల్ సర్జరీస్ అయినాయా అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. తర్వాత పేషెంట్ ఫ్యాక్టర్స్, అంటే పేషెంట్ సర్జరీ అయిపోయిన వెంటనే వెయిట్ లిఫ్ట్ చేశాడా, ఎక్కువసేపు దగ్గారా, ఎక్కువ కాన్స్టిపేషన్ అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టారా, అబ్డామెన్ మీద పొట్ట మీద ఎక్కువ బరువు పడే పనులు ఏదన్నా చేశారా అనే వాటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని హెల్త్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, డయాబెటిస్, మాల్ నరిష్మెంట్, ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటి రీజన్స్ కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు హెర్నియా ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకుందాము. హెర్నియా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనము హెర్నియా ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. అట్లీస్ట్ ఒక 3 months వరకు మనం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అవాయిడ్ చేయాలి. క్రానిక్ కాఫ్ ఏదన్నా ఉంటే వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము. మోషన్ కి హార్డ్ గా వెళ్ళకూడదు, మోషన్ కి ఎక్కువ ప్రెషర్ పెట్టి వెళ్ళకూడదు. కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలి. పొట్ట మీద బరువు పడే పనులు ఏవి చేయకూడదు, అంటే స్క్వాట్ చేయడం కానీ, లేదంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, లేదంటే కింద కూర్చోవడం లాంటి పనులు చేయకూడదు. రెగ్యులర్ ఫాలో అప్ లో ఉండాలి మీ సర్జన్ తో. రెగ్యులర్ ఫాలో అప్ ఉన్న ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా, చిన్న స్వెల్లింగ్ ఉన్నా కూడా ఫాలో అప్స్ లో మీరు చెప్తూ ఉండాలి. తర్వాత డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్తీ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్, విటమిన్స్ కరెక్ట్ గా తీసుకోవాలి. వెయిట్ మీద కంట్రోల్ ఉండాలి. మీరు సడన్ గా వెయిట్ పెరగడం వల్ల మజిల్ స్ట్రెచ్ అయిపోయి మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ లో హెర్నియా ఆపరేషన్స్ అయిన వాళ్ళు సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వకూడదు. తర్వాత బెల్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు, అబ్డామెన్ బెల్ట్ వేసుకోమని చెప్పేసి మీ డాక్టర్. సో ఆ బెల్ట్ మీకు కరెక్ట్ గా ఎన్ని రోజులు, ఎన్ని మంత్స్ ప్రిస్క్రైబ్ చేశారో అలా కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. మీరు డాక్టర్ ఒపీనియన్ తీసుకోకుండా ఈ బెల్ట్ వేసుకోవడం మాత్రం ఆపకండి. సో ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. రికరెంట్ హెర్నియా వచ్చింది అని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటే, ఏదన్నా స్వెల్లింగ్ ఉన్నా గానీ, లేదంటే ఏదైనా పెయిన్ ఉన్నా గానీ, మీకు హెవీనెస్ బరువుగా అనిపించినా గానీ, ఎక్కువసేపు నిలబడినప్పుడు ఏదైనా స్వెల్లింగ్ అనిపించినా కూడా మీ డాక్టర్ ని వెంటనే కన్సల్ట్ చేయండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మళ్ళీ సర్జరీస్ చేయించుకోవడం కంటే మీరు దానికి ప్రివెన్షన్ చేసుకోవడం చాలా బెటర్. సో మీకు కానీ మీ రిలేటివ్స్ కి ఎవరికైనా కానీ ఈ హెర్నియా ఆపరేషన్ అనేది జరిగితే, సో ఈ వీడియో చూడండి, దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే మీ సర్జన్ ని కన్సల్ట్ చేయండి.